మైక్రోసాఫ్ట్ ఆంథ్రోపిక్ లైసెన్సెస్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసింది. యూబర్ ఎంప్లాయీస్ 1 ఇయర్ ఏఐ బడ్జెట్ని జస్ట్ 4 monthsలో ఎగ్జాస్ట్ చేసేశారు. వరల్డ్స్ మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ సిచ్యువేషన్ ఇలా ఉంది అంటే ఇక మిడ్ రేంజ్ కంపెనీ, స్టార్టప్ కంపెనీ సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంటుంది. అవి సర్వైవ్ అవ్వడం కూడా చాలా కష్టమైపోయింది. సో ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఇప్పుడు మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. లాస్ట్ 2 yearsలో కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్ని ఏఐ యూస్ చేయమని ఫోర్స్ చేశాయి. డెవలపర్స్ని అయితే మీ సొంత తెలివితేటలు యూస్ చేసుకొని కోడింగ్ రాయొద్దు, ఏఐ యూస్ చేసి మాత్రమే కోడింగ్ రాయండి అని ఫోర్స్ చేశాయి. చాలా కంపెనీస్ లీడర్ బోర్డ్స్ పెట్టి ఎవరు ఏఐని ఎక్కువ యూస్ చేస్తున్నారు, ఎవరు తక్కువ యూస్ చేస్తున్నారు అని ట్రాక్ చేశాయి. తక్కువ యూస్ చేసే ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేసి ఆ బడ్జెట్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఏఐలో ఇన్వెస్ట్ చేశాయి. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ప్రతి చిన్నదానికి ప్రాంప్టింగ్ పైన డిపెండ్ అయిపోయారు. అది డెవలప్ చేయాలన్నా, బిల్డ్ చేయాలన్నా, టెస్ట్ చేయాలన్నా, డిప్లాయ్ చేయాలన్నా కంప్లీట్లీ ప్రాంప్టింగ్ పైన డిపెండ్ అయిపోయారు. ప్రాంప్టింగ్ యూస్ చేసి చిన్న చిన్న సాఫ్ట్వేర్స్ని మనము డెవలప్ చేసి డిప్లాయ్ చేయగలం తప్ప ఎంటర్ప్రైజ్ లెవెల్ ప్రాజెక్ట్ని ఎండ్ టు ఎండ్ డెవలప్ చేసి డిప్లాయ్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, నియరెస్ట్ ఫ్యూచర్లో కూడా ఇంపాసిబుల్. కానీ సిచ్యువేషన్ ఏంటి అంటే ఒక చిన్న ఎర్రర్ వచ్చినా అది ఎక్కడ ఉంది కోడ్లో అని ఐడెంటిఫై చేయకుండా ఆ ఎర్రర్ని తీసుకెళ్ళి మళ్ళీ ఏఐకి ఇస్తున్నారు. అది ఇంకా ఎక్కువ ఎర్రర్స్ చేస్తూ ఎక్స్పోనెన్షియల్గా టోకెన్స్ని ఎగ్జాస్ట్ చేస్తూ ఉంది. దాంతోపాటు ప్రొడక్టివిటీ కూడా తగ్గిపోతూ ఉంది. సో ఎండ్ ఆఫ్ ద మంత్ చూసేసరికి ఏఐ బిల్స్ అనేది చాలా హ్యూజ్ అయిపోయాయి. ఇప్పుడు కంపెనీస్ రియలైజ్ అవుతున్నాయి హ్యూమన్స్ పైన మనం పెట్టే కాస్ట్ కంటే ఏఐ బిల్స్ అనేది చాలా ఎక్కువ వస్తున్నాయని. బట్ ఈ లెవెల్కి మనం వచ్చిన తర్వాత వన్స్ ఎంప్లాయీస్ అందరూ ఏఐకి అడిక్ట్ అయిపోయిన తర్వాత ఏఐ లైసెన్సెస్ని క్యాన్సిల్ చేసి తిరిగి మాన్యువల్ మోడ్లోకి మళ్ళీ వర్క్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మైక్రోసాఫ్ట్ కూడా ఆంథ్రోపిక్ లైసెన్స్ని క్యాన్సిల్ చేసిందే కానీ ఇంటర్నల్గా కోపైలట్ లైసెన్స్ని ఎనేబుల్ చేసింది. అది వాళ్ళ ఇంటర్నల్ టూల్ కాబట్టి బిల్ అనేది ఆటోమేటిక్గా కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనం ఏఐని ఎలా ఎఫెక్టివ్గా యూస్ చేయాలి, మన స్కిల్ని ఇంకా ఎలా డెవలప్ చేసుకోవాలనే దానిపైన మనం ఫోకస్ చేయాలి. సో అది ఎలా అంటే మీకు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ రిక్వైర్మెంట్ని మీరు థింక్ చేయాలి. థింకింగ్ అనేది ఎప్పుడు కూడా 90% to 10% మాత్రమే ఇంప్లిమెంటేషన్. రిక్వైర్మెంట్ని మీరు ఫేజ్ వైజ్ ఎలా డివైడ్ చేసుకోవాలి, ప్రతి ఫేజ్ని టాస్క్ వైజ్ ఎలా డివైడ్ చేసుకోవాలి అనే దానిపైన మీరు ఫోకస్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్తో మనం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వెబ్సైట్ని డెవలప్ చేయమని టాస్క్ వచ్చింది. సో దాన్ని మీరు ఫేజ్ వైజ్ డివైడ్ చేసుకోవాలి. ఫేజ్ 1 అనేది డేటాబేస్ సెటప్, ఫేజ్ 2 అనేది బ్యాక్ ఎండ్ సెటప్, ఫేజ్ 3 అనేది ఫ్రంట్ ఎండ్ సెటప్. డేటాబేస్ని మళ్ళీ చిన్న టాస్క్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. డేటాబేస్ ఇన్స్టాల్ చేయడం టాస్క్ 1. సో దీన్ని మీరు ఏఐకి ఇస్తే అది మీకు సొల్యూషన్ ఇస్తుంది, దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మీరు ఒకసారి మాన్యువల్గా వెరిఫై చేయండి. ప్రాబ్లం వచ్చింది అంటే ఇలా ప్రాబ్లం వచ్చిందని ఏఐకి ఇవ్వండి, అది సొల్యూషన్ ఇస్తుంది. ఆ సొల్యూషన్ని ఇంప్లిమెంట్ చేయండి. సో టాస్క్ 1 కంప్లీట్ అయిన తర్వాత మాన్యువల్గా వెరిఫై చేయండి. సక్సెస్ అయితే ఒకసారి ఏఐని కూడా వెరిఫై చేయమని చెప్పండి. మాన్యువల్ వెరిఫికేషన్, ఏఐ వెరిఫికేషన్ రెండూ సక్సెస్ అయిన తర్వాత టాస్క్ 2కి మూవ్ అవ్వండి. సో ఇలా మీరు టాస్క్ బై టాస్క్ స్ప్లిట్ చేసుకొని డివైడ్ చేసుకొని చేస్తూ వెళ్తే మీ ప్రొడక్టివిటీ చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. టోకెన్ యూసేజ్ అనేది 90% తగ్గుతుంది. మీరు కూడా మీ స్కిల్ని లూజ్ అవ్వకుండా ఉంటారు. సో ప్రెజెంట్ కంపెనీస్కి కావాల్సింది ఇలాంటి ఎంప్లాయీసే. ఇప్పటి వరకు ఎంప్లాయీస్ యొక్క పర్ఫార్మెన్స్ని తక్కువ టైంలో ఎక్కువ టాస్క్లు ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళని బెస్ట్ ఎంప్లాయీ అనేవాళ్ళు. కానీ ఇక నుంచి ఒకే టాస్క్ని ఎవరైతే తక్కువ టోకన్స్ యూస్ చేసుకొని ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారో వాళ్ళని బెస్ట్ ఎంప్లాయీ లాగా ట్రీట్ చేస్తారు. సో అలా చేయాలి అంటే మీరు ఈ థింకింగ్ని అలవాటు చేసుకోవాలి. ఫేజ్ వైజ్, టాస్క్ వైజ్ ఎలా మనం స్ప్లిట్ చేయాలి అనేది అలవాటు చేసుకోవాలి. అప్పుడు మీరు ఏఐని యూస్ చేసుకొని మీ ప్రొడక్టివ్ని పెంచుకుంటూ వెళ్తే మీ కెరియర్కి అది చాలా బాగా యూజ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో.